మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లేదు, నేనేం చేసైనా సరే నా గోపిని కాపాడుకోవాలి. తనకి సృజనకి పెళ్లి జరగాలి. గోపి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆదిత్య గారి అల్లుడిగా తనని ఎంతగానో ప్రేమించే సృజన భర్తగా గోపి సంతోషంగా ఉండాలి. అవసరమైతే ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను. నిజంగా అన్ని విషయాలు బయటకొస్తే ఆ నేరం నా మీద వేసుకొని నా గోపిని నేను కాపాడుకుంటాను. అంతేకాని గోపికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. మేడం, ఇలా చేస్తున్నారేంటి? నేనంత కంగారు పడ్డానో తెలుసా? ఏంటి గోపి, ఏమైంది? ఏమైందని అడుగుతారేంటి? మీకు తెలీదా నేను ఎందుకింత టెన్షన్గా వచ్చాను? ఇంకా మీకు అర్థం కాలేదా? అది కాదు గోపి, అసలు నేను ఆ విషయం... ఏంటి మేడం, మీకోసం నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మీరు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంటి, ఫోన్ చేసావా? అవును మేడం, సృజన బస్సు దాకా గుడికి వెళ్దామన్నారు. మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని మీకు ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా? అయినా మీరు ఫోన్ ఎందుకు తీయలేదు? సారీ గోపి, వీరుని పడుకోబెట్టేటప్పుడు ఫోన్ రింగ్ అవుతుంటే వాడు డిస్టర్బ్ అవుతున్నాడని నేనే సైలెంట్లో పెట్టాను. తర్వాత సైలెంట్ తీయడం మర్చిపోయాను. పర్లేదులేండి, పదండి మనం వెంటనే గుడికి వెళ్దాం. సరే, వీరుని పక్కింట్లో వనజ ఆంటీకి అప్పగించొస్తాను, నువ్వు కూర్చో. మేడం, వీరు పడుకునే ఉన్నాడు కదా, నేను తీసుకెళ్ళి ఆవిడకి అప్పగిస్తాను. ఈలోగా మీరు ఫ్రెష్ అవ్వండి, మనం తొందరగా వెళ్దాం. సరే అయితే. అమ్మయ్యా, గోపి అలా అడిగేసరికి తనకేం తెలిసిపోయిందనని ఎంతో టెన్షన్ పడ్డాను. తొందరపడి చెప్పకుండా మంచి పని చేశాను. ఏంటి మేడం, ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు. అది మాత్రం మీరు బయటికి చెప్పట్లేదు. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నారు? వికాస్ గారి గురించా? సింగపూర్ వెళ్తామంటే అనవసరంగా సృజన ఆపేసింది, లేదంటే ఈ పాటికి నేను నా భర్త దగ్గర ఉండేదాన్ని అని ఆలోచిస్తున్నారు కదా? గోపి, నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి మేడం. నిన్న నేనొక కథ చదివాను. అందులో చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు వ్యక్తులు దూరంగా ఒక చోటుకి వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఒక మృగం వాళ్ళని వెంటాడింది. ఆ మృగం నుంచి తప్పించుకుని వాళ్ళు వచ్చేశారు. కానీ వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ శ్రేయోభిలాషి వెళ్ళింది. కానీ ఆ మృగం కంట్లో ఆ శ్రేయోభిలాషి పడింది. అనుకోకుండా
ఆ మృగం చనిపోయాడు. ఇప్పుడు ఆ మృగం చనిపోవడానికి కారణం ఎవరవుతారు? ఇంకా తెలియకపోతే ఎలా మేడం? మీరే నాకన్నా తెలివైన వారు కదా. మీరే చెప్తున్నారు కదా మృగం అని. ఆ మృగం చనిపోయిందంటే అది ఆ దేవుడు చేసిన పని. అందరినీ చంపాలనుకున్న ఆ మృగాన్ని ఆ దేవుడే చంపేశాడు. దాని కారకులు ఎవరూ కాదు. ఇంతకీ ఈ కథ నుంచి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? ఆ రోజు వెళ్ళింది మీరు గోపి. ఆ మృగం బద్రి మిమ్మల్ని వెంటాడుకుంటూ వచ్చాడు, నేను కాపాడాను. వాడు తీసిన వీడియోలో మీతో గొడవపడ్డ రికార్డింగ్ ఉంది. దానివల్ల ఈ విషయం బయటకొచ్చిందంటే నువ్వు దోషివవుతావు. నిజానికి వాణ్ణి నువ్వు చంపలేదు, నేను చంపలేదు. కానీ ఈ కేసులో విచిత్రంగా ఇద్దరం ఇరుక్కున్నాం. కాంతార ఏం ఆలోచిస్తుంది? దేని గురించి భయపడుతుంది? ఎందుకో తను బాధగా ఉందని నా మనసు చెప్తుంది. ఏంటి కాంతార, నేను నీ దగ్గర ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు అని అడగాలనుంది. కానీ అలా అడిగానంటే నాకు గతం గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. అప్పుడు కాంతార నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అలా జరగకూడదు. కానీ తను బాధపడకుండా చూసుకోవాలి. అందుకే గోపి ఆ ఫోన్ని నేను దాచేశాను. ఒకసారి నువ్వు నా గురించి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు సృజనతో పెళ్లి అనుకున్న సమయంలో సృజనని కాపాడబోయి ఈ కేసులో ఇరుక్కున్నావు. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఏమైనా సరే ఈ కేసు నుంచి నిన్ను తప్పించాలి, నీ తప్పు లేదు అని నిరూపించాలి. నా గోపి ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నా కన్ను మూత పడే వరకు నా కళ్ళకి నువ్వు ఆనందంగానే కనిపించాలి. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, ఏం చేయడానికైనా వెనకాడను. నువ్వు బాగుండాలి గోపి. మేడం, మీరు ఖచ్చితంగా దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మా పెళ్లి గురించే కదా? మా పెళ్లి ఎలా జరుగుతుందనే కదా? అవును గోపి, నిజంగానే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నీ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు సృజన భర్త అయిపోతావు, ఆ ఇంటికి అల్లుడైపోతావు. నువ్వు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటావు. నా మీద నీకున్న ఇష్టం చచ్చిపోవాలంటే నేను సృజన జీవితంలోకి వెళ్ళాలి. ఏంటిది? ఆ తార కోసం మనం ఎదురు చూడడం ఏంటి? తప్పే ఉంది. తను మనందరి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తోంది. అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడటంలో తప్పే ఉంది. బాగా చెప్పారు డాడీ. మనం ఈరోజు పూజ చేయించుకోవాలి అంటే వాళ్ళతో కలిసి చేయించుకోవాలి. అందుకే కదా గోపిని పంపించాం. ఈ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు. దాని మీద మీ అందరికీ ప్రేమ ఎక్కువైపోతుంది. నాకే దాన్ని చూస్తే ఒళ్ళంతా మండిపోతుంది. ఇప్పుడు దాని గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అదిగో వచ్చేశారు. ఏంటిది? వీళ్ళని ఎప్పుడు చూసినా నాకు జంటలాగా కనపడతారు. వీళ్ళ జంటగా వస్తూ ఉంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంది. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏం జరిగింది? తారా గారు ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయారు సార్.
నేను వెళ్ళి చెప్పే వరకు మనం ఫోన్ చేస్తున్నాం అన్న విషయం కూడా ఆవిడికి తెలీదు. ఏంటి తారా, ఫోన్ సైలెంట్ లో పెట్టావా? అయినా ఫోన్ కూడా చూసుకున్నంతే ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. తను ఈ మధ్య చాలా గొప్పగా తెలివిగా ప్రవర్తిస్తుంది కదా, అందుకే చూసుకొని ఉండదు. ఏంటక్క, తారా మేడం విషయంలో నువ్వేదో కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నావు. అయ్యో అదేం లేదు తమ్ముడు. మొన్న ఆ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చినప్పుడు తను ఎంత గొప్పగా మేనేజ్ చేసింది, ఎంత తెలివిగా పంపించేసింది. అందుకే తను చాలా తెలివిగా ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందులో తను చూపించిన తెలివితేటలు ఏమీ లేవు. నిజమే చెప్పిందిగా. వికాస్ కోసం తాయెత్తు తెప్పించానుంది. ఆ తాయెత్తు కట్టుకున్న వికాస్ సింగపూర్లో ఉన్నాడు అని నిజమే కదా చెప్పింది. అందులో తను ఏదో మాయ చేసి చెప్పిందన్నట్టు మాట్లాడకూడదు కదా. ఏదైనా ఒక మాట అనే ముందు వెనక ఆలోచించాలి. సారీ సార్, నేను తారది తప్పు అని అనలేదు. పెళ్ళింట్లోకి పోలీసులు ఎందుకు అని తార చాలా గొప్పగా పంపించింది అని అంటున్నాను. ఇంక ఈ విషయం వదిలేయండి. మనం ఈరోజు పూజ చేయించుకోవడానికి వచ్చాం కదా, పదండి లోపలికి వెళ్దాం. మ్. చెప్పండి. పంతులు గారు, నా కూతురు కాబోయే అల్లుడి పేరు మీద అర్చన చేయించండి. చిత్తం. అయ్యా, మీ గోత్రనామాలు చెప్పండి. నేనిప్పుడు నా గోత్రం గురించి చెప్తే కాంతారాకి నా గతం నాకు గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం పూయో నమామ్యహం. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. దీపం దర్శయామి ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూయో శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనో వాంఛాఫలసిద్ధిరస్తు సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం. మహేష్, మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఈ రోజు మన చేతికి దొరకాలంతే. ఓకే మేడం.
ఇదేంటి ఈ ఇందిర ఇక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇది ఇక్కడ నన్ను చూసిందంటే నా గతం మొత్తం వీళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వస్తుందా? ఇందాక పంతులు గారిని ఒక విషయం అడగాలనుకున్నాను, అడగలేదు. నేను అడిగేసి వస్తాను. అబ్బా మేడం, అబ్బా ఎందుకు కొడుతున్నారు మేడం? అబ్బా మేడం ఆపండి మేడం, ఆయన ఎందుకు కొడుతున్నారు? నేను మీ ఆయన ఎందుకు కొడుతున్నానో నీకు తెలియకపోయినా మీ ఆయనకు తెలుసు. అబ్బా నువ్వు ఎంత తెలివిగా క్రైమ్ చేసినా తెలుసుకోలేనంత తెలివి తక్కువదాన్ని నేను కాదురా. ఇప్పుడు దెబ్బలు పడుతున్నాయి. నువ్వు నిజం చెప్పకపోతే తర్వాత నీ గురించి ఆలోచించడానికి కూడా భయపడేలాగా చేస్తాను. మర్యాదగా నిజం చెప్పు. ఏంటి మేడం, ఏ నిజం చెప్పాలి? అసలు నేనేం తప్పు చేశాను? నువ్వు క్రిమినల్వి. మొన్నటి వరకు జైల్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సత్ప్రవర్తన మీద విడుదలైనంత మాత్రాన నువ్వు నీతిమంతుడివైపోతావా? నువ్వు పాత నేరస్తుడివిరా. సుపారీ తీసుకుని హత్యలు చేసేవాడివి. నీ పాత ఫైల్స్ మొత్తం తెప్పించాను. నీ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను. నీ నేర చరిత్ర మొత్తం ఇప్పుడు బయటకు తీస్తున్నాను. నిన్ను చూస్తే నా కాళ్ళు చేతిలో ఉణికిపోతున్నాయి. నేను నీ కంట పడ్డానంటే నువ్వు నా గతాన్ని తోపుతావు. అప్పుడు నేనేంటో మొత్తం బయటకు వస్తుంది. ఆదిత్య ఇంట్లో నా స్థానం పోతుంది. నేను చేసే నేరానికి శిక్ష అనుభవించాను మేడం. కానీ ఇప్పుడు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా తమ్ముణ్ణి ఎందుకు చంపావురా? నువ్వే కదా నా తమ్ముణ్ణి చంపింది. అందుకే నిన్ను కొడుతున్నాను. నిజానికి నిన్ను కొట్టడం కాదా, చంపేయాలి. తారా, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చేయి పట్టుకోవడం ఎంత తప్పో నీకు తెలుసా? మీరు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఇలా ఎక్కడ పడితే అక్కడ మనుషుల్ని కొట్టడం తప్పని మీకు తెలుసా? తారా, నేనొక నేరస్తుని కొడుతున్నాను. నా తమ్ముణ్ణి ఎందుకు చంపాడని ఇంటరాగేట్ చేస్తున్నాను. తానే చంపాడు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే అరెస్ట్ చేయాలి. అంతేకాని ఇలా పబ్లిక్గా కొట్టడం మంచిది కాదు. ఏంటి తారా,
నాకే రూల్స్ గురించి చెప్తున్నావా? ఐ నో మై డ్యూటీ, ఐ నో ఎవ్రీథింగ్. ఎస్ఐ మేడం, మీరు ఆవేశంలో ఉన్నారు. అందుకే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. పోలీసులు ఏదైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. మీ మీద కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసు పెట్టొచ్చు. అది మీకు తెలీదా? శభాష్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుని వస్తూ నువ్విలా మాట్లాడితే నువ్వు కూడా దోషివే అవుతావు. ముందు అది తెలుసుకో. అసలు మీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంటో మీరు ఎంక్వైరీ చేయాలి. కారణం ఏదైనా సరే వాడిని చంపడం తప్పు. ఆ రోజు మనం అక్కడికి వెళ్ళాము అని తారేమైనా చెప్పేస్తుందా? నిన్నొకసారి ఆ ఫోన్ ఆన్ అయింది.